ఒక రాజ్యం, ఇద్దరు వారసులు. ఒకడు జన్మతోనే అంధుడు, మరొకడు భయంకరమైన శాపంతో పుట్టాడు. ఎందుకు ఇలా జరిగింది? పాండు, ధృతరాష్ట్రుల జనన రహస్యం మీరింతవరకు వినలేదేమో. అందరికీ నమస్కారం. చిన్నారి చందమామ కథలోకి స్వాగతం. మహాభారతం 3వ భాగానికి స్వాగతం. మునుపటి ఎపిసోడ్లో భీష్ముడు చేసిన ఘోరమైన వ్రతం వల్ల శాంతను మహారాజు సత్యవతి వివాహం జరిగింది. ఇప్పుడు ఈ ఎపిసోడ్ ఆ ఇద్దరి మనవళ్ళు పాండు, ధృతరాష్ట్రులు ఎలా పుట్టారో, ఆ జన్మాల్లో దాగిన శాపాలు ఏమిటో తెలుసుకుందాం. శాంతను మహారాజు కొద్ది సంవత్సరాల తర్వాత స్వర్గస్థులయ్యాడు. రాజ్యం మొత్తానికి ఆశ్చర్యం కలిగింది. అప్పుడు భీష్ముడు రాజ్యపాలనను చేతిలోకి తీసుకున్నాడు. సత్యవతికి 2 కుమారులు ఉన్నారు, చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు. చిత్రాంగదుడు యుద్ధంలో మరణించడంలో రాజ్యానికి వారసుడు విచిత్రవీర్యుడు మాత్రమే. భీష్ముడు అతన్ని ఎంతో ప్రేమతో పెంచి రాజుగానే కూర్చోబెట్టాడు. భీష్ముడు కాశీ దేశానికి వెళ్ళి 3 రాజకుమార్తెలను అంబ, అంబిక, అంబాలికను పెళ్లి చేసి తీసుకొని వచ్చాడు. అంబ భీష్మునిపైనే ప్రేమతో ఉండడంతో తనను పెళ్లి చేసుకోవాలని కోరింది. భీష్ముడు తన వ్రతం వల్ల తిరస్కరించాడు. ఆమె కోపంతో తన ప్రాణం తీసుకుంది. ఇక అంబిక, అంబాలికలు విచిత్రవీర్యుడికి పెళ్లి చేశారు. కానీ విచిత్రవీర్యుడు చాలా చిన్న వయసులోనే అనారోగ్యంతో మరణించాడు. రాజ్యం మళ్ళీ వారసులు లేకుండా అయిపోయింది. సత్యవతి గుర్తు చేసుకుంది తన యవ్వనంలో మహర్షి పరాశరుడు ఆశీర్వాదంతో తనకు పుట్టిన వ్యాస మహర్షి ఉన్నారని. ఈ రాజ్యాన్ని నిలబెట్టుకోవాలంటే నియోగ పద్ధతిని అనుసరించాలి అని ఆమె నిర్ణయించింది. అందుకే వ్యాస మహర్షిని పిలిపించి అతను అంబిక, అంబాలికలతో ధర్మబద్ధంగా సంతానం కలిగేలా కోరింది. మొదటిగా వ్యాస మహర్షి అంబిక వద్దకు వెళ్ళాడు. వ్యాసుడి ఘోరమైన రూపాన్ని చూసి అంబిక భయంతో కళ్ళు మూసుకుంది. దీంతో పుట్టిన శిశువు కూడా కళ్ళల్లో వెలుతురు లేని అంధుడిగా జన్మించాడు. అతని పేరు ధృతరాష్ట్రుడు. అది ఆమె చేసిన భయం కారణం. తర్వాత వ్యాస మహర్షి అంబాలిక వద్దకు వెళ్ళాడు. అంబాలిక అతన్ని చూసి వెంటనే భయంతో మొత్తం శరీరం తెల్లగా మారిపోయింది. అతని రూపం చూసి ఆమె రంగు తగ్గిపోయిన కారణంగా పుట్టిన శిశువు తెలుపు వర్ణంతో పుట్టాడు. అతని పేరు పాండు. కానీ ఇక్కడే అసలైన రహస్యం. పాండు చిన్నప్పుడే వేటకి వెళ్ళినప్పుడు అనుకోకుండా ఒక ఋషిని అతని భార్యతో కూడి చూసి బాణం వేసి చంపాడు. మరణిస్తూనే ఆ ఋషి పాండుకి ఘోరమైన శాపం ఇచ్చాడు. స్త్రీతో సహవాసం చేస్తే నీకు మరణమే అని. ఇది పాండుని జీవితాంతం వెంటాడిన శాపం. ఇదే మహాభారత యుద్ధానికి మూలం. అంబిక, అంబాలిక రెండోసారి వ్యాసుడిని చూసేందుకు సిద్ధం కాలేదు. పరుచుకున్న దాసి వచ్చింది. ఆమె ధైర్యంగా వ్యాసుడిని చూసింది. ఆమె నిజాయితీ, ధర్మబుద్ధి చూసి పుట్టిన బిడ్డ విదురుడు. మహాభారతంలో అత్యంత ధర్మవంతుడు. విదురుడు రాజు కాడు, కానీ ధర్మానికి దేవుడు. ఇలా 3 పెద్ద వ్యక్తులు పుట్టారు: ధృతరాష్ట్రుడు, పాండు, విదురుడు. వారి జననం, వారి శాపాలు, వారి భవిష్యత్తు మహాభారతం మొత్తం కథ దారాన్ని మార్చేశాయి. మన మనసులోని భయం, కోపం, ధైర్యం మన భవిష్యత్తుపై ఎంత ప్రభావం చూపుతాయో ధృతరాష్ట్రుడు, పాండు జననం మనకు నేర్పుతుంది. ధర్మం ముందు భయం ఉండకూడదు. తర్వాతి భాగంలో పాండు శాపం వల్ల పుట్టిన పాండవులు, కుంతీదేవి ఎలా దేవతలను పిలిచింది, కర్ణుడు ఎందుకు పుట్టాడు, మహాభారతం అత్యంత రహస్య భాగం త్వరలో.